వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజితం. నేను మీ సాయి సుధా. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సఫాయి కార్మికుల ప్రధాన సమస్యలు పరిష్కరించండి. GHMC కమిషనర్ కు జాతీయ సఫాయి కర్మచారి చైర్మన్ వెంకటేశన్ ఆదేశాలు. బీజేపీ, టీడీపీ, జనసేన అన్ని పార్టీలు కలిసిన జగన్ ను ఏమీ చేయలేవు. మదనపల్లె వైసీపీ ఎమ్మెల్యే నవాజ్ పాషా వ్యాఖ్య. మా నమ్మకం నువ్వే జగన్ నినాదానికి ప్రజల నుంచి మంచి స్పందన. కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు వెల్లడి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధానాలకు వ్యతిరేకంగా పోరాడాలి. అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర కార్యదర్శి గౌని ఐలయ్య పిలుపు. ఇక డీటెయిల్స్ చూస్తే, GHMCలో సఫాయి కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని కమిషనర్ కు ఆదేశాలు జారీ చేశానని జాతీయ సఫాయి కర్మచారి చైర్మన్ వెంకటేశన్ తెలిపారు. హైదరాబాద్ చార్మినార్ జోన్ బహదూర్పురా సుల్తాన్ సాయి వాల్మీకి నగర్ లో ఆయన పర్యటించిన సందర్భంగా సఫాయి కార్మికులు తాము ఎదుర్కొంటున్న అనేక సమస్యలు తన దృష్టికి తీసుకువచ్చారని అన్నారు. అనంతరం సంబంధిత అధికారులు కార్మికులతో సమావేశమయ్యామని తెలిపారు. ఉద్దేశపూర్వకంగా కార్మికులను ఇబ్బందులకు గురి చేసే వారిపై SC, ST కేసులు నమోదు చేయాలని సూచించానని తెలిపారు. కార్మికులకు ESI, PF ఇన్సూరెన్స్ అంశాలు పగడ్బందీగా అమలు చేయాలని ఆదేశాలు జారీ చేశానని అన్నారు. కొన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన నిర్ణయాలు ఉన్నాయని వాటిని గవర్నర్, ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని అన్నారు. కార్మికుల సమస్యలపై ఫిర్యాదులను సుమోటోగా స్వీకరిస్తామని వెల్లడిస్తామని స్పష్టం చేశారు. రాష్ట్ర స్థాయిలో కూడా సఫాయి కర్మచారులకు ఫైనాన్స్ డెవలప్మెంట్ ఏర్పాటు చేయాలని కోరారు. தேசிய தூய்மை பணியாளர் ஆணையத்தின் சார்பாக தெலுங்கானாவிற்கு 3 நாள் சுற்றுப்பயணமாக நான் தெலுங்கானாவிற்கு வந்திருக்கிறேன். நேற்று சில வங்கியில் ரிவ்யூ மீட்டிங் நடந்தது. இன்றைக்கு ஹைதராபாத் முனிசிபாலிட்டி கார்பரேஷன் சார்பாக ரிவ்யூ மீட்டிங் நடந்தது. அந்த மீட்டிங்ல பல்வேறு விஷயங்கள் நாங்கள் பேசியிருந்தோம். அதில் 2-3 விஷயம் தான் முக்கியமான விஷயமா குறிப்பிட்டிருந்தாங்க. சேலரியை பொறுத்தவரை அவங்க அதிகமாக உயர்த்தணும் அப்படின்னு சொல்லியிருக்காங்க. நாங்கள் ஸ்டேட் கவர்மெண்ட்டு தான் அது முடிவு எடுக்கணும். அதனால ஸ்டேட் கவர்மெண்ட்டுக்கு நாங்கள் ரெக்கமெண்டேஷன் தருவோம் சேலரியை உயர்த்தணும் அப்படின்னு சொல்லி. இரண்டாவது PF, ESI எல்லாம் கரெக்டாக பிடிக்கிறாங்க அப்படின்னு அவங்களே சொல்லியிருக்காங்க. மூன்றாவது அவங்களுக்கு கிட்ஸ், சேஃப்டி கிட்ஸ் எல்லாருமே கொடுக்கணும் அப்படின்னு சொல்லியிருக்காங்க. ஒரே ஒரு அம்மா மட்டும் அவங்களுக்கு இருக்கிற பிரச்சனையை சொல்லியிருக்காங்க. அவங்களை அடிச்சுதான் சொல்லியிருக்காங்க. கமிஷனர் சார் கிட்ட அதை என்கொயரி பண்றதுக்காக சொல்லியிருக்கோம். அது இல்லாம போலீஸ் கம்ப்ளைண்ட்டும் அவங்களை கொடுக்க சொல்லியிருக்கோம். அதை எங்களுக்கு ரிப்போர்ட்டா வந்தோடனே நாங்களும் அதை ஃபாலோ பண்ணுவோம். அதே போல கான்ட்ராக்ட் விஷயமா சில பேர் சொல்லியிருக்காங்க, SC கம்யூனிட்டிக்கு, சஃபாய் கர்மச்சாரி கம்யூனிட்டிக்கு தரமாட்டாங்க அப்படின்னு சொல்லி அதுவும் கமிஷனர்கிட்ட பேசியிருக்கோம். இப்போ நான் கவர்னரை மீட் பண்ண போறேன். நான் அவங்க கிட்டயும் அதே போல முதலமைச்சர்கிட்ட டைம் கேட்டிருக்கோம். அவர் டைம் கொடுத்தாருன்னா அவர்கிட்டயும் இந்த விஷயத்தை பத்தி நாங்க பேசுவோம். నేషనల్ సఫాయి కర్మచారి కార్పొరేషన్ చైర్మన్ గారు 3 రోజుల ఈ తెలంగాణ విజిట్ కోసం వచ్చారు. అదేవిధంగా నిన్న చాలా రివ్యూ మీటింగ్స్ జరిగాయి. బ్యాంకర్స్ లో కానీ మిగతా అన్నింటిలో చాలా రివ్యూ మీటింగ్స్ జరిగాయి. అదేవిధంగా ఈ రోజు మున్సిపల్ కార్పొరేషన్ యొక్క రివ్యూ మీటింగ్ జరిగింది. దీంట్లో ఏమంటే ప్రధానంగా చాలా ఈ సఫాయి కర్మచారి కార్మికుల యొక్క ముఖ్యమైన సమస్యలు ఏమైనా ఉన్నాయో అడిగి తెలుసుకోవడం జరిగింది స్వయంగా. దీంట్లో వాళ్ళ ఒక ముఖ్య కోరిక ఏమంటే ఈ జీతాలు పెంచమని చెప్పి కోరారు సార్ని. ఇది స్టేట్ గవర్నమెంట్ డెసిషన్ కాబట్టి ఇప్పుడు వెంటనే గవర్నర్ గారిని కలుస్తున్నారు. గవర్నర్ గారికి రిప్రజెంటేషన్ ఇస్తారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వానికి కూడా రికమెండేషన్ పంపుతామని చెప్పారు. సీఎం గారితో కూడా కుదిరితే కలిసి డిస్కస్ చేస్తామని చెప్పారు. అదేవిధంగా మిగతా కొంతమంది కొన్ని వాళ్ళ ప్రాబ్లమ్స్ చెప్పారు. ఒక లేడీ ఉండుకొని ఇట్లా డబ్బులు తీసుకొని హెరాస్ చేస్తున్నారని చెప్పారు. వాళ్ళని కూడా ఇమీడియట్ గా యాక్షన్ తీసుకోమని చెప్పి సార్ రికమెండ్ చేశారు. అదేవిధంగా వాళ్ళ మీద పోలీస్ కేసు కూడా ఫైల్ చేయమని చెప్పారు.
ఇంకా ఏమన్నా ఈ పిఎఫ్ ఈఎస్ఐ సంబంధించిన అన్ని కూడా వెరిఫై చేశారు. అన్నిటి మీద దృష్టి పెట్టమని చెప్పి కమిషనర్ గారికి ఆదేశాలు. இந்த மீட்டிங் 3 மாசத்துக்கு ஒரு தடவை நடக்கும். இப்போ நான் சேர்மனா வந்திருக்கேன். அது மறுபடியும் எங்க వైస్ చైర్మన్. బీజేపీ, టీడీపీ, జనసేన ఇలా అన్ని పార్టీలు కలిసినా తమ నాయకుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఏమీ చేయలేవని అన్నమయ్య జిల్లా మదనపల్లె ఎమ్మెల్యే నవాజ్ పాషా అన్నారు. పట్టణంలోని గుండ్లూరు వీధిలో మా నమ్మకం నువ్వే జగనన్న పోస్టర్లను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి సచివాలయ పరిధిలో 3 కన్వీనర్లు, ప్రతి 50 మందికి ఒక గృహ సారథిని నియమించినట్లు తెలిపారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏపీఎండీసీ చైర్మన్ షామీం అస్లాం, మదనపల్లె వైసీపీ పరిశీలకుడు హబీబ్ బాషా, మున్సిపల్ చైర్పర్సన్ వరపన మనుజ, వైస్ చైర్మన్ జింకా వెంకటాచలపతి, సర్పంచ్లు, కౌన్సిలర్లు, మార్కెట్ కమిటీ డైరెక్టర్ తట్టి శ్రీనివాసులు రెడ్డి తదితరులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే డిసెంబర్ 8వ తేదీ నుంచి రాష్ట్ర లేదు అని చెప్పి కార్యక్రమం ఎక్కడ లేదు. అమ్మఒడి పడలేదని చెప్పలేదు, ఆశా పడలేదని చెప్పలేదు, చేయూత పడలేదని చెప్పలేదు, చైతన్య నేస్తం పడలేదని చెప్పలేదు. అన్ని రకాలుగా ముందుకు తీసుకొని పోయి కార్యక్రమం చేస్తుంది మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు. మీరందరూ నాకంటే వయసులో పెద్దోళ్ళు ఉన్నారు, అనుభవస్తులు ఉన్నారు. మీకు ఎవరన్నా ఏ ప్రభుత్వం అన్నా ఇన్ని పథకాలు డైరెక్ట్గా మీ బ్యాంక్ ఖాతాలో వేసిన దాఖలాలు ఉన్నాయని చెప్పి కూడా తెలియజేసుకుంటాను. మీ అందరూ ఒకటే మరొక్కసారి మీకు కోరేది ఏమంటే, మళ్ళీ ఈ పథకాలన్నీ మళ్ళీ రావాలి, మళ్ళీ జగనన్న ఉండాలి. జగనన్న ఉంటే వీళ్ళకి అంత ఇబ్బంది కాబట్టి ఈ పథకాలన్నీ ఏదో చేసి మీకు ఇది చేస్తే ఈ పథకాలు రావు. మళ్ళీ అనేక రకాలుగా తప్పుడు వార్తలు, తప్పుడు మాటలు చెప్తారు, అనేక రకాల తప్పుడు మీడియాలు వేస్తారు. కాబట్టి ఎక్కడ కూడా ఆధారపడాల్సిన అవసరం లేదు. ఏది కూడా ఉంటే గత జరిగిన ప్రభుత్వం ఇప్పుడు చేస్తా ఉండి 4 సంవత్సరాల్లో చేసిన మంచి పథకాలు జగనన్న మీ అందరూ కూడా గృహ సాధువులు కూడా కన్వీనర్లు తెచ్చి మీకు పాంప్లెట్ ఇచ్చే కార్యక్రమం చేస్తారు. అలాగే మీ అందరికీ ఎక్కడ కూడా సమస్య ఉంటే కూడా మీరు వాళ్ళకి ఇవ్వండి, మీరు ఇస్తారు. మీ ఇంటికి 8296 8296 అని కాల్ ఉంది, దానికి మిస్ కాల్ ఇస్తే మళ్ళీ అక్కడి నుంచి జగనన్న సీఎం ఆఫీస్ వచ్చి మీ కష్టాలు నష్టాలు తెలియజేసుకుని పనిచేసే కార్యక్రమం చేస్తారు. ఇది డైరెక్ట్గా రాష్ట్ర ముఖ్యమంత్రికి ప్రతి ఓటరు కూడా రాష్ట్ర ముఖ్యమంత్రికి ఓటర్కి మీకు డైరెక్ట్గా బంధం ఉండాలని చెప్పి ఈ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నది. కొంతమంది దళాల వ్యవస్థలు ఉంటాయి, అనేక రకాల వ్యవస్థలు ఉంటాయి, అనేక రకాలుగా తప్పుడు చేసే కార్యక్రమాలు వస్తాయి. ఆ డబ్బు ఏది కూడా మీ డబ్బు, మీ పథకాలు మీ ఇంటికే మీ బ్యాంక్ ఖాతాకు రావాలని చెప్పి చేసే కార్యక్రమం ఈరోజు ఇంత పనిగా చేస్తున్నాం. మీరు దయచేసి ఒకటే కోరుకునేది ఏమంటే, మీ అందరికీ కూడా మరొకసారి ఏమైతే ఉన్నాయి, ఏమైతే రావలేదు, మీరు అందరూ కూడా మాకు చెప్తే ఖచ్చితంగా మీ అందరికీ కూడా ముందుకు తీసుకొని పోయే కార్యక్రమం చేస్తాం. ఇప్పుడు అందరూ కూడా మీకు మరొకసారి పేరు పైన ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటే జై జగన్. మా నమ్మకం నువ్వే జగన్ నినాదానికి ప్రజల నుంచి మంచి స్పందన వచ్చిందని జగనన్న వివిధ సభలలో చెప్పినట్లు గత 4 ఏళ్లుగా ప్రభుత్వ పథకాల ద్వారా ప్రయోజనం పొందితేనే తమను ఆశీర్వదించాలని ఇంటింటికి వెళ్లి కోరుతున్నామని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు తెలిపారు. కాకినాడ రూరల్ మండలం వలసపాకలో జగనన్న మా భవిష్యత్తు కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా గృహ సారథులతో కలిసి అన్ని వార్డుల్లో పర్యటించారు. చంద్రబాబు ప్రభుత్వంలో జరిగిన అవకతవకలు, జగనన్న ప్రభుత్వంలో అమలు జరుగుతున్న నవరత్నాల పథకాలను ప్రజలు వివరించారు. ఈ కార్యక్రమంలో కాకినాడ రూరల్ జెడ్పీటీసీ నురుకుర్తి రామకృష్ణ, కాకినాడ రూరల్ ఎంపీపీ గోపిశెట్టి పద్మజ బాబ్జీ, వైసీపీ నాయకుడు గీసాల శ్రీను తదితరులు పాల్గొన్నారు.
ఎందుకంటే అన్ని స్థాయిలోని ప్రజాప్రతినిధులు మా గృహ సారథులు మీరందరం కూడా ఒక మూమెంట్ లాగా కదులుతున్నాం. వచ్చే 14 రోజుల పాటు ఈ కార్యక్రమం జరుగుతుంది. ప్రధానంగా మేమేం చెప్పాము, మేమేం చేసాం, మా ముఖ్యమంత్రి గారు మా పరిపాలనలో, మా ప్రభుత్వ పరిపాలనలో ఏ విధంగా మంచి జరిగిందనే దాన్ని వివరిస్తూ ఉన్నాం. నాటికి నేటికి ఉన్న తేడాన్ని వివరిస్తున్నాం. అదే కాకుండా ప్రజా మద్దతు అని ఒక 5 ప్రశ్నలతో ఒక పుస్తకాన్ని, మా నమ్మకం నువ్వే జగన్ అని ఒక పుస్తకాన్ని ఈరోజు మేము తీసుకుని దాంట్లో ఒక అందరి అభిప్రాయాన్ని కూడా సేకరిస్తాం. జగన్ గారి పట్ల ప్రజల ప్రేమ కానీ, వారికి మళ్ళీ తిరిగి మద్దతు ఇస్తారా లేదా అని కానీ, అదేవిధంగా ఈ డీబీటీ కింద జరుగుతున్న నిధులు ప్రజలకు అందించడం కానీ, పథకాలను అమలు చేయడం కానీ, దాంతోపాటు అన్ని సామాజిక వర్గాలకి ప్రతి కుటుంబానికి మేలు చేయడం కానీ, ఇవన్నీ బాగున్నాయా లేదా, ఈ సంక్షేమ పథకాలు కొనసాగించాలనుకుంటున్నారా లేదా అనే 5 ప్రశ్నలతో ఈరోజు ఒక ప్రశ్నావళిని రూపొందించి వారితోనే వారి అభిప్రాయాలు కనుక్కుని మేము ఇక్కడ వారితో ఇన్వాల్వ్ చేసి తీసుకుంటా ఉన్నాం ఇన్ఫర్మేషన్. అదేవిధంగా వారి అనుమతితో స్టిక్కర్లు వేస్తూ ఉన్నాం ఇంటికి, మా నమ్మకం నువ్వే జగన్ అని. వారు అనుమతి ఇస్తే మాత్రమే వేస్తాం, అది ఫోన్కైనా సరే ఇంటికైనా సరే. కొంతమంది జగన్ గారి పట్ల ప్రేమతో ఒక స్టిక్కర్ కాదు 2 గేట్లు ఉంటే 2టికి వేయమని అడుగుతున్నారు. ఆ పరిస్థితి. మేము ఎందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టామంటే, ఈరోజు ప్రతిపక్షాలు అబద్ధాలని నోబెల్స్ ప్రచారం చేస్తున్నాయి. ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టుగా చిత్రీకరిస్తూ ఉన్నారు. ఇంత గొప్పగా సంక్షేమం జరుగుతూ సుమారు 2 లక్షల కోట్ల రూపాయల పైచిలుకు మొత్తం వాళ్ళ అకౌంట్లో నేరుగా ముఖ్యమంత్రి గారు వేస్తే దాన్ని ఏదో తప్పు చేసినట్టుగా, ప్రజలకు డబ్బులు ఇవ్వడమే తప్పు అన్నట్టుగా చిత్రీకరిస్తూ ఉన్నారు. అందుకే ఈ రోజున అన్ని రకాలుగా మేము అందరం కూడా గోసారథులు కానీ, మా నాయకులందరూ కూడా ప్రతి సచివాలయ పరిధిలో వచ్చే 14 రోజుల్లో అన్ని ఇళ్ళని టచ్ చేస్తాం, అన్ని ఇళ్ళకి వెళ్తాం, అందరితో మాట్లాడి పేరుకు మాత్రం రైతు జపం చేస్తున్న పాలకులు వ్యవసాయ రంగాన్ని పెట్టుబడిదారులకు, సామ్రాజ్యవాదులకు కట్టబెడుతున్నారని ఏఐకేఎంఎస్ రాష్ట్ర కార్యదర్శి గౌని ఐలయ్య విమర్శించారు. అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర 2వ మహాసభలు ఈ నెల 25, 26, 27 తేదీలలో యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులో జరగనున్నాయి. మహబూబాబాద్ న్యూ డెమోక్రసీ కార్యాలయంలో ఏఐకేఎంఎస్ జిల్లా కార్యవర్గ సమావేశంలో జిల్లా అధ్యక్షుడు సనప పోమయ్య అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలకు వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ మహాసభలలో వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న సమస్యలను చర్చించి రైతు కూలీ ఉద్యమ నిర్మాణానికి కర్తవ్యాలు రూపొందించబోతున్నామని అన్నారు. ఈ సమావేశంలో ఏఐకేఎంఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి దేశెట్టి రామచంద్రయ్య, నాయకులు బుర్కా వెంకటయ్య, గుజ్జు దేవేందర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా 25వ తేదీన గొప్ప రైతు కూలీ ప్రదర్శన, బహిరంగ సభ ఉంటాయి. ఆ తర్వాత 26, 27 తేదీల్లో అక్కడ ప్రతినిధుల సభ ఉంటుంది. ఈ ప్రతినిధుల సభలో అఖిల భారత రైతు కూలీ సంఘం ప్రధాన కార్యదర్శి కమిటీ అశోక్ గాయల్, జాతీయ సహాయ కార్యదర్శి కమిటీ చిట్టుపాటి వెంకటేశ్వర్లు, అట్లానే సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ కె లక్ష్మీనారాయణ గారు, రైతు స్వరాజ్య వేదిక నాయకులు కనెగంటి రవి తదితరులందరూ కూడా దీంట్లో పాల్గొంటారు. ఈ మహాసభల్ని విజయవంతం చేయాలని ప్రజలు కోరుతున్నాం. అదేవిధంగా ఇవాళ రైతాంగం, వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్నటువంటి సమస్యల్ని లోతుగా చర్చించాల్సినటువంటి అవసరం ఉంది. భవిష్యత్ కర్తవ్యాలను రూపొందించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అందుకోసం జరిగే ఏఐకేఎంఎస్ 2వ రాష్ట్ర మహాసభల్ని రైతు కూలీలందరూ కూడా అన్ని వర్గాల ప్రజలు దానికి సహాయ సహకారాలు అందించి విజయవంతం చేయాల్సిందిగా విజ్ఞప్తి. హైదరాబాద్లోని ఆరాధన కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వివిధ టీవీ ఛానళ్లలో పనిచేస్తున్న న్యూస్ రీడర్లకు 2022 సంవత్సరానికి గాను ఉత్తమ న్యూస్ ప్రెజెంటర్ పురస్కారాలను ప్రదానం చేశారు. త్యాగరాయ గాన సభలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రభుత్వ ఛానల్ దూరదర్శన్ యాదగిరికి చెందిన గౌతమ్ కుమార్ ఉత్తమ న్యూస్ రీడర్గా ఈ అవార్డును అందుకున్నారు. అదేవిధంగా V3 న్యూస్ యాంకర్ పి శైలజ కూడా ఉత్తమ న్యూస్ రీడర్గా అవార్డును స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఆరాధన కల్చరల్ అసోసియేషన్ వ్యవస్థాపక కార్యదర్శి లోకం కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు. ఆరాధన సంస్థ ఇచ్చేటువంటి పురస్కారం వారి వృత్తి జీవితంలో ఒక
దీపికగా నిలుస్తుందని భావిస్తూ నెక్స్ట్ TV9 ప్రతినిధి జి శ్రీలత గారు వెలుగైన సమాజం కోసం. అందరికీ నమస్కారం. ముఖ్యంగా నాకు ఈ అవకాశం ఇచ్చిన ఆరాధన కల్చరల్ అసోసియేషన్ సభ్యులకి, వేదిక మీద ఉన్న పెద్దలకి, మరియు ముఖ్యంగా లోకం కృష్ణయ్య గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈరోజు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఈరోజు ఈ అవార్డుని నన్ను ఎంకరేజ్ చేసిన మా పేరెంట్స్ ముందు, మా సిస్టర్, మా ఫ్రెండ్స్, మా కొలీగ్స్ ముందు తీసుకోవడం చాలా ఒక అచీవ్మెంట్ లాగా ఫీల్ అవుతున్నాను. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే నన్ను ఈ అవార్డుకి నామినేట్ చేసి నన్ను ఎంకరేజ్ చేసిన మా దూరదర్శన్ యాజమాన్యానికి, నన్ను నిరంతరం ఎంకరేజ్ చేస్తున్న మా దూరదర్శన్ న్యూస్ హెడ్ మహేష్ సార్ గారికి, అలాగే సుప్రశాంత్ మేడంకి, అలాగే మా సీనియర్ ప్రొడ్యూసర్ మహేశ్వర్ రెడ్డి సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. నేను ఈరోజు ఈ అవార్డు తీసుకున్నానంటే దీని వెనకాల చాలామంది ఎఫర్ట్స్ ఉంటాయి. అంటే ఒక స్క్రిప్ట్ రైటర్ కావచ్చు, ఒక వీడియో ఎడిటర్ కావచ్చు, గ్రాఫిక్ డిజైనర్, PPA ఆపరేటర్సు, అలాగే PCR, MCR ఆపరేటర్సు, ప్రొడ్యూసర్సు, ఇలా అంతమంది ఎఫర్ట్స్ కలుస్తేనే మనకు ఒక బులెటిన్, ఒక అవుట్పుట్ వస్తుంది. కాబట్టి ఈరోజు నేను తీసుకునే అవార్డుని మా దూరదర్శన్ న్యూస్ పిట్ సభ్యులందరికీ అంకితం ఇస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఏపీ జేఏసీ అమరావతి నాయకులు నల్ల కండువాలు ధరించి నిరసన చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ప్రభుత్వ కార్యాలయాల వద్ద వాల్ పోస్టర్లు అంటించారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించకపోతే ఆందోళన మరింత ఉద్రిక్తం చేస్తామని ఉద్యోగులు హెచ్చరించారు. తమ ఆందోళనలో భాగంగా కర్నూలులో జేఏసీ నేతలు ధర్నాలు చేపట్టారు. ఉద్యోగుల జీతభత్యాలు చాలని జీతాలతో మరి రోడ్డున పడుతున్నటువంటి పరిస్థితి. వాళ్ళ జీతాలు వెంటనే పెంచాలి, CPSను వెంటనే రద్దు చేయాలి. అలాగే హెల్త్ కార్డ్స్ ప్రభుత్వం ఏదైతే ప్రభుత్వ ఉద్యోగులకు నాణ్యమైన వైద్యాన్ని అందిస్తామని చెప్పి హెల్త్ కార్డ్స్ ఇష్యూ చేశారో ఆ హెల్త్ కార్డ్స్ ఈరోజు ఇల్ హెల్త్ కార్డ్స్ ఒకటి అనారోగ్య కార్డులుగా మిగిలిపోయే తప్ప ఎక్కడ కూడా కార్పొరేట్ ఆసుపత్రుల్లో వాటిని తీసుకొని వైద్యానికి అనుమతించేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఆ ఆరోగ్య కార్డుల విషయంలోన తప్పకుండా వెంటనే చర్యలు చేపట్టాలి. మొత్తంగా ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలు అయితేనేమి, DA బకాయిలు అయితేనేమి, PRC బకాయిలు, ఇప్పుడు మళ్ళీ కొత్త PRC వేసేటువంటి టైం కూడా వచ్చేసింది. దాదాపుగా 6 DAలు పెండింగ్ ఉండడం అనేది నిజంగా చాలా దౌర్భాగ్యకరం. ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగస్తుల పరిస్థితి ఈ విధంగా ఉంది. అన్నిటికీ సంబంధించి ఇప్పటికి కూడా కొన్ని సంఘాలు మేల్కోకపోవడం నిజంగా దౌర్భాగ్యం, ఉద్యోగస్తుల దౌర్భాగ్యం. ఒక అడుగు ముందుకేసినటువంటి ఏపీ జేఏసీ అమరావతిని కానీ, బొప్పరాజుని కానీ మనము బలపరచాల్సిన అవసరం ఉంది, శక్తి నింపాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. కాబట్టి ప్రతి ఒక్క ఉద్యోగస్తునికి సిన్సియర్గా అప్పీల్ చేస్తున్నది ఏంటంటే ధైర్యంగా ముందుకు అడుగేసినటువంటి ఏపీ జేఏసీ బొప్పరాజు నేతృత్వం ఏపీ జేఏసీ అమరావతికి మనము అందరూ కూడా సపోర్ట్ చేసి మరి మనకు రావాల్సిన బకాయిలను వెంటనే తీసుకుని మన వెంట మన ఉద్యోగ లోకమందరూ నిలిస్తే రావాల్సిన బకాయిలు తెచ్చుకోవడం అనేది పెద్ద కష్టమైన పని కాదని చెప్పి అందరికి కూడా సిన్సియర్గా అప్పీల్ చేస్తూ కర్నూలు జిల్లా శాఖ పక్షాన అందరికి కూడా ముఖ్యంగా విజ్ఞప్తి చేస్తాం. దళిత, గిరిజన, మైనారిటీలపై జరుగుతున్న దాడులను అరికట్టడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని అఖిలపక్ష అన్నమయ్య జిల్లా అఖిలపక్షం నాయకులు ఆరోపించారు. దేశంలో జరుగుతున్న ప్రజా వ్యతిరేక విధానాలపై మదనపల్లె CPI కార్యాలయంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ మతోన్మాద బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మతోన్మాద ఛందాసవాదం, RSS మనుధర్మ శాస్త్రం విధానాలను అమలు చేస్తోందని మండిపడ్డారు. కమ్యూనిస్టులు, అంబేద్కరిస్టులు, సోషలిస్టులు, కళాకారులు, మేధావులపై విపరీతంగా దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు. దీనిని నిరసిస్తూ దేశవ్యాప్తంగా ఉన్న ప్రజాస్వామికవాదులు ఏకం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కృష్ణప్ప, CPI జిల్లా కార్యదర్శి నసీములు, నియోజకవర్గ కార్యదర్శి మురళి, BSP రాష్ట్ర ఉపాధ్యక్షుడు బందెల గౌతమ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు దేశంలో కానీ రాష్ట్రంలో కానీ దళితుల పైన, ముస్లిం మైనారిటీలు, క్రిస్టియన్ మైనారిటీల పైన తీవ్రమైన దాడులు జరుగుతా హింసాకాండ పెచ్చిపిరుగుతా ఉంది. దీనికి వ్యతిరేకంగా CPI, ఇతర వామపక్షాలు, BSP పార్టీ, దళిత సంఘాలు అందరూ కలిసి 5వ తారీఖు నాడు విజయవాడలో జరిగినటువంటి రౌండ్ టేబుల్ సమావేశంలో భాగంగా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 6, 7, 8, 9 తేదీలలో మొత్తం రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసి దళితుల మీద జరిగే దాడుల్ని, అదేవిధంగా మైనారిటీస్ మీద జరిగే దాడులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాట కార్యక్రమాలు చేయాలని పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగా మదనపల్లిలో జరిగేటువంటి రౌండ్ టేబుల్ సమావేశంలో ఈరోజు దళిత సంఘాలు, అదేవిధంగా CPI, అదేవిధంగా మైనారిటీ సంఘాలంతా కూడా పాల్గొంటా ఉన్నారు. ముఖ్యంగా
బీజేపీ ప్రభుత్వం కానీ రాష్ట్రం నుండి వైఎస్ఆర్ ప్రభుత్వం కానీ రెండు ప్రభుత్వాలు కూడా దళితులపైన అత్యాచారాలు జరుగుతూ ఉంటే దాన్ని అరికట్టాల్సింది పోయి తీవ్రమైన చర్యలు తీసుకోవాల్సింది పోయి కేవలం నిర్లిప్తంగా ఉండడం వల్ల ఈరోజు ఈ దాడులు పెరుగుతూ ఉన్నాయని చెప్పేసి మేము ఆందోళన చెందుతా ఉన్నాం సిపిఐ పార్టీగా. అదేవిధంగా మైనారిటీస్ పైన విద్వేష రాజకీయాలు రెచ్చగొట్టి విద్వేష మనోభావజాలాన్ని ఈరోజు ప్రజల్లో నాటి ఈరోజు పక్కనున్నటువంటి కర్ణాటకలో ఎలక్షన్లు దృష్టిలో పెట్టుకుని దక్షిణ భారతదేశం అంతా కూడా ముస్లిం మైనారిటీస్ పై వ్యతిరేకంగా పెద్ద ఎత్తున విద్వేష భావజాలాలతో దాడులు అనేది కొనసాగుతూ ఉంది. దీని వ్యతిరేకంగా మొత్తం ప్రజానీకం అంతా కూడా ఆలోచన చేయాలని, వాళ్ళందరూ కూడా ప్రజానీకం అంతా కూడా ఈ ఉద్యమంలో భాగస్వామ్యం కావాలని సిపిఐ పార్టీగా కోరుతా ఉన్నాం. పిఎం చేసి ఆ బాడీ ఎక్కడుందో తెలియనటువంటి అయోమయ పరిస్థితి, ఆ కుటుంబానికి కూడా సమాచారం లేనటువంటి పరిస్థితి. ఇట్లాంటి సంఘటన మొన్ననే శిరోపాలెం చేయించారు. మరి గుండు గీకిచ్చినటువంటి దళితుల పైన కనీసం చర్యలు తీసుకో పోలీస్ వ్యవస్థ కానీ, ఇంటెలిజెన్స్ కానీ, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కానీ కనీసం దళితులపై జరుగుతున్నటువంటి దాడులపైన ఏమాత్రం పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం పక్కన చూస్తే దళిత గిరిజనుల పైన ఆర్ఎస్ఎస్ మతోన్మాద శక్తులు ఈరోజు అంబేద్కరిస్టుల పైన, కమ్యూనిస్టుల పైన విపరీతమైనటువంటి దాడులు జరుగుతున్నాయి. పత్రికా విలేకరుల పైన, మేధావుల పైన, కవుల పైన, రచయితల పైన విపరీతంగా దాడులు జరుగుతున్నాయి. ఎందుకంటే ఈరోజు మేధస్సు ఉన్నటువంటి వాళ్ళు వాస్తవాన్ని వెలికి తీస్తారు కాబట్టి ఈ దేశాన్ని మరింత మరి అనాగరిక వ్యవస్థలోకి తీసుకెళ్లాలని ప్రయత్నం చేస్తున్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఎండగట్టడానికి ఈ రౌండ్ టేబుల్ సమావేశం ఉపయోగపడుతుందని, దీనిపైన కలిసి వచ్చేటువంటి భావ స్వారూప్యం ఉన్నటువంటి పార్టీలతో మరి దళిత మైనారిటీ సంఘాలను కలుపుకొని మరిన్ని పోరాటాలు చేయడానికి సిద్ధం అవడానికి ఈ రౌండ్ టేబుల్ ఉపయోగపడుతుందని ఆకాంక్షిస్తున్నాం. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏటా ఏప్రిల్లో వరల్డ్ హెల్త్ డే నిర్వహిస్తోందని జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ హేమలతాదేవి, ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్ మోకా పవన్ కుమార్ తెలిపారు. కాకినాడ రంగారాయ వైద్య కళాశాల ఐఎంఏ సంయుక్త ఆధ్వర్యంలో వరల్డ్ హెల్త్ డేని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమాన్ని జెండా ఊపి వారు ప్రారంభించారు. ఆర్ఎంసీ వద్ద ప్రారంభమైన ర్యాలీ ఎస్పీ బంగ్లా, ఎస్పీ ఆఫీస్ మీదుగా భానుగుడి సెంటర్కు చేరుకుంది. ఈ సందర్భంగా ర్యాలీలో పాల్గొన్న ఆర్ఎంసీ విద్యార్థులు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏర్పాటై 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా 75 అంకెను చూపుతూ మానవాహారం నిర్మించారు. ఈ కార్యక్రమంలో ఐఎంఏ సెక్రటరీ డాక్టర్ చిట్లా కిరణ్, రాష్ట్ర నాయకులు, ఆర్ఎంసీ ప్రొఫెసర్లు, వైద్య విద్యార్థులు, కార్పొరేట్ హాస్పిటల్ వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు. అక్కడ అయిపోయింది. ఐఎంఏ కిషోర్ గారు కిరణ్ భాయ్ తమ వంతు కృషి చేయడం, మనకు మనమే కాకుండా ప్రజలందరికీ కూడా ఆరోగ్యకరమైనటువంటి వాతావరణం ఇవ్వడంలో మనం అందరం కృషి చేయాలనేటువంటిది నా విజ్ఞప్తి. థ్యాంక్ యూ. నమస్తే అండి. ఈరోజు ప్రపంచ ఆరోగ్య సంస్థ దినోత్సవం జరుపుకుంటున్నాము. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పుడు 75 సంవత్సరాలు జరిగింది ఎస్టాబ్లిష్ అయ్యి. ఈ 75 సంవత్సరాల్లో ఎంతో పురోగతి జరిగింది హెల్త్ పరంగా. అండ్ అది సెలబ్రేట్ చేసుకోవడానికి వాళ్ళు చేసిన ఎన్నో యాక్టివిటీస్ని మనం గుర్తు తెచ్చుకోవాలి. ఈరోజు స్మాల్ పాక్స్ ఇరాడికేట్ అయినా, పోలియో అన్నది ఆల్మోస్ట్ ఇరాడికేషన్లో ఉన్న, లేకపోతే కోవిడ్ మొన్న వచ్చిన కోవిడ్ కూడా మనం కంట్రోల్ చేయగలిగిన, వీటన్నిటికీ WHO అండ్ కన్సర్న్డ్ దేశాలు కలిపి పనిచేయడం వల్ల పెట్టుకున్న
ఎఫర్ట్స్ అన్నీ కూడా ఇవాళ ఫలించాయి. అలాగే కొత్త కొత్త సమస్యలు వస్తూ ఉంటాయి. వాటికి పరిష్కారాలు కావాలంటే దేశాలన్నీ కలిపి పనిచేయాలి. అందరి కృషి, ఇందాల డాక్టర్ పవన్ చెప్పినట్టు హెల్త్ అన్నది ఒక హక్కు, ప్రతి పౌరుడి హక్కు. అది డెలివర్ చేయడం అన్నది ప్రభుత్వాల బాధ్యత. సో ప్రతి గవర్నమెంట్ కూడా హెల్త్ సిస్టమ్ స్ట్రెంథనింగ్ అన్నది చాలా ఇంపార్టెంట్. మన దేశంలో మన సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ ఎన్నో సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంది. యూనివర్సల్ హెల్త్ కవరేజ్ అంటే ప్రతి పౌరుడు ఎక్కడ తనకి అవసరమైనప్పుడు ఏ ఆరోగ్య సమస్యకైనాను, బీట్ ప్రివెంటివ్, ప్రమోటివ్ ఆర్ క్యూరేటివ్ హెల్త్ సర్వీసెస్ ఫ్రీ ఆఫ్ ఫైనాన్షియల్ హార్డ్షిప్, ఆర్థిక ఇబ్బందులు పడకుండా సర్వీసెస్ పొందగలగడం అన్నదే యూనివర్సల్ హెల్త్ కవరేజ్ ఉద్దేశం. కాకినాడ జిల్లా పిఠాపురం నవకండ్రవాడ గ్రామంలో జరిగిన గడప గడప కార్యక్రమంలో దళిత సర్పంచ్కు అవమానం జరిగింది. ఎమ్మెల్యే పెండెం దొరబాబు కనీసం ప్రోటోకాల్ పాటించకపోవడం చర్చనీయాంశమైంది. ఈ కార్యక్రమం గురించి తనకు ఎలాంటి సమాచారం తెలియపరచలేదంటూ సర్పంచ్ బల్లా రజని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలో ప్రజలు ఇబ్బందులను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లేందుకు వెళ్లిన ఆమెను ఎంవీపీ కన్నబత్తుల కామేశ్వరరావు పక్కకి నెట్టివేశారు. రాజ్యాంగం తమకు ఇచ్చిన హక్కులను కాలరాస్తూ అదే కులానికి చెందిన వ్యక్తితో ఎమ్మెల్యే దగ్గరుండి తనపై దాడి చేయించారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. కన్నబద్దు కాదు సేవ్ చేసుకోకపోతే మరి ఎంపీ సేవ్ చేసుకోకపోతే ఏం చేశారు? ఇప్పుడు పెన్ను దొరబాబు నేను తలగా ఏడిపిస్తున్నాను. నన్ను అంతేనా సమస్య చెప్తున్నారు. ఇప్పుడు కూడా వచ్చి చూసారు కదా మీరు, నా సమస్య చెప్పుకున్నా అతను వినలేదు. ఏం చేసిన సరే నా పోలీసులు కూడా మనోడు పోలీసులు కూడా లెక్క చేయలేదు. అవసరం నన్ను ఎవరు అతను పెట్టి ఎవరు లెక్క చేయట్లేదు. రాజకీయం చేసి రాజకీయం ఏదన్నా కానీ రాజకీయం చేస్తున్నాండి ఆయన. మా వాళ్ళకి మాత్రం ఏమీ చేయట్లేదు. అంతే సమస్యలు. నేను 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 పెన్నుల దొరబాబు గారి సమస్యలు అని చెప్పుకోదాన్ని, గ్రామ సమస్యలు చెప్పుకుందామని చెప్తే నన్ను కళ్ళు కావేసి నన్ను శాస్త్రపెట్టి తోసేస్తాడు, జాగ్రత్త తోసేస్తాడు. నన్ను అడగని సమస్య లేకుండా నన్ను చెప్తున్నాడు. ఏవైనా సరే చెప్పుకుందామంటే అవన్నీ నన్ను తోసేసి నన్ను బాగా చేసేసుకుని ఈ గడప గడప కూడా సమస్యలు కూడా అడగనవ్వట్లేదు. ఏమి చెప్పుకో నన్ను సమస్యలు చెప్పుకోలేక వస్తుంటే నన్ను కొట్టేసేసి నన్ను పక్క తోసేసి ఆ పోలీసులు అందరూ కూడా నన్ను పక్క తోలేశారు. ఆయనతో ఏం చెప్పుకోనాక సమస్యలు చెప్పుకోనాక లేదు. నాకు కామేశ్వరరావు అండి ఆయన పేరు, కన్నబత్తుల కామేశ్వరరావు, ఎంపీపీ కన్నబత్తుల ఎంపీపీ. నేను అడుగుతూ సమస్య అడుగుతా నాకు అడ్డుగా వచ్చేసి ఏం అడగకుండా నన్ను తోసి పడేశాడు. అరే మరి ఇదేమీ న్యాయం? కేవలం ఒక ఎమ్మెల్యే మా జాతి ఆత్మ గౌరవం తగలబెట్టాడు కాబట్టి అతని మీద తక్షణం చర్యలు తీసుకోవాలని మరి జగన్మోహన్ రెడ్డి గారి దృష్టి కూడా వెళ్ళే వరకు కూడా ఇలా పోరాటం చేస్తూ ఉంటాం. అవసరమైతే తాడేపల్లికి వెళ్ళి కూర్చుంటాను. జగన్మోహన్ రెడ్డి గారికి మీ ఎమ్మెల్యే గారు ఎలా చేస్తున్నారు, మరి మన ఎమ్మెల్యే ఎలా చేస్తున్నారు, మన ఎమ్మెల్యే ఎలా చేస్తున్నారు, మరి మీరు చేసేది ఒకటి అక్కడ చేసేది ఒకటి అని చెప్పేసి ఆయన దృష్టి తీసుకెళ్ళిన తర్వాత నాకు ఓటేసినట్టు ప్రజలకు ఇళ్ల స్థలాలు కూడా రానివని చెప్పేసి హెచ్చరించి ఎంపీపీ కన్నబద్దుల కామేశ్వరరావు చెప్తున్నాడు. మరి నిజంగా అదే జరిగితే ఎంపీపీ కామేశ్వరరావు ఒకసారి నువ్వు గుర్తించుకో. నువ్వు ఎంపీటీసీ ఎలక్షన్లో ఎలా నెగ్గావో, నీ భార్యను కందరాల్లో పోటీ చేసి ఎక్కడి నుంచి వస్తే మేము చూసింది మొదట కులాన్ని చూసాం, తర్వాత పార్టీని చూసాం. నువ్వు మళ్ళీ రెండోది కూడా మాదాపురం ఎంపీటీసీ వాడిపోతే 50 ఓట్లు ఆ టీడీపీ క్యాండిడేట్ బయట తెలిసి 50 ఓట్ల మెజార్టీతో నెగ్గామని చెప్పేసి ఎన్ఎస్ చేయించాం. అది నువ్వు మరిచిపోయి మళ్ళీ ఇవాళ ఒక ఎస్సీ మహిళ తన్నాకు వచ్చావంటే ఎంత జాతికి ఎంత అగౌరవం పరిస్థితి. నువ్వు అసలు ఎస్సీ మాలోడవా లేదంటే ఏదైనా కులానికి పుట్టినోడవా అని పబ్లిక్ అడుగుతున్నాను. దయచేసి నా ఓటేసి ప్రజలకు కానీ ఏదైనా పెండింగ్ పెడితే మా తర్వాత జరిగేది పరిణామాలు ఉంటాయని మరి వేడుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై భీమ్, జై జగన్. నిర్మల్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రానికి చెందిన ఎలక్ట్రీషియన్స్ ప్లంబర్స్ అసోసియేషన్ సభ్యులు దాదాపు 50 మందికి పైగా మండల కన్వీనర్ ఏనుగు కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో బోత్ ఎమ్మెల్యే రాథోడ్ బాబురావు సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.
జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ. ముందర ఉండండి. జై తెలంగాణ జై తెలంగాణ జై నాయకత్వం వర్ధిల్లాలి నాయకత్వం వర్ధిల్లాలి జై తెలంగాణ జై తెలంగాణ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. సఫాయి కార్మికుల ప్రధాన సమస్యలు పరిష్కరించండి. జీహెచ్ఎంసీ కమిషనర్ కు జాతీయ సఫాయి కర్మచారి చైర్మన్ వెంకటేశన్ ఆదేశాలు. బీజేపీ, టీడీపీ, జనసేన అన్ని పార్టీలు కలిసిన జగన్ ను ఏమీ చేయలేవు. మదనపల్లె వైసీపీ ఎమ్మెల్యే నవాజ్ పాషా వ్యాఖ్య. మా నమ్మకం నువ్వే జగన్ నినాదానికి ప్రజల నుంచి మంచి స్పందన. కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు వెల్లడి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధానాలకు వ్యతిరేకంగా పోరాడాలి. అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర కార్యదర్శి గౌని ఐలయ్య పిలుపు. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి V3 న్యూస్ లక్ష్యం సమాజితం.